గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన పీజీఆర్ఎస్ భవనం మినీ కాన్ఫరెన్స్ హాల్ ను డాక్టర్ జి విశ్వనాథన్ మరియు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రారంభించారు. విట్ ఏపీ యూనివర్సిటీ సిఎస్ఆర్ భాగంగా నిర్మించిన ఈ భవనాలు ప్రజలకు మరింత సౌకర్యాలు కల్పించనున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఫిర్యాదుదారులు తగిన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవారని, ఇకపై ప్రశాంత వాతావరణంలో తమ ఫిర్యాదులు అందించగలరని తెలిపారు. మినీ కాన్ఫరెన్స్ హాల్ మీడియా సమావేశాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. డాక్టర్ విశ్వనాథన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తో తన అనుబంధాన్ని స్మరించుకుంటూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తామని తెలిపారు. సో మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ గుంటూరులో విఐటి యూనివర్సిటీ తరఫున ఒక పీజీఆర్ఎస్ బిల్డింగ్, ఒక మినీ కాన్ఫరెన్స్ హాల్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ భాగంగా కట్టడం జరిగింది. సో ఈరోజు విఐటి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సో విఐటి ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ గారు, ఆయనకి చాలా లాంగ్ ఎక్స్పీరియన్స్, లాంగ్ కెరియర్. ఆయన ఎంపీగా పనిచేశారు. అదేవిధంగా విఐటి ఇన్స్టిట్యూషన్స్ అధినేతగా చాలా సంవత్సరాల నుంచి లీడ్ చేస్తున్నారు. మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మన అమరావతిలో కూడా విఐటి ఏపీ యూనివర్సిటీ కింద మంచి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇస్తున్నారు. అక్కడ ఆల్మోస్ట్ 20,000 మంది ఆ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు. సో వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ఈ పీజీఆర్ఎస్ బిల్డింగ్, అదేవిధంగా మినీ కాన్ఫరెన్స్ హాల్ కట్టడం జరిగింది. సో ఈరోజు ఛాన్సలర్ గారి చేతుల మీదుగా ఈ కాన్ఫరెన్స్ హాల్ని, అదేవిధంగా ఈ పీజీఆర్ఎస్ బిల్డింగ్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు డీజీపీ గారు కూడా రావాల్సి ఉంది, కానీ మార్కాపురంలో ఆ బస్ యాక్సిడెంట్ వలన ఆయన ఎమర్జెన్సీగా అక్కడ వెళ్ళడం జరిగింది, అందుకని రాలేకపోయారు. సో ఈరోజు ఛాన్సలర్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా విఐటి వైస్ ఛాన్సలర్ గారు, అదేవిధంగా రిజిస్ట్రార్ విఐటి అండ్ అందరూ ఆఫీసర్స్ కూడా ఈరోజు వచ్చి ఉన్నారు. సో వీళ్ళందరూ ప్రెజెన్స్లో ఛాన్సలర్ గారి చేతుల మీదుగా ఈ బిల్డింగ్ ఇనాగరేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయము. సో రాబోయే రోజుల్లో ఎవరైతే పిటిషనర్స్ మన జిల్లా పోలీస్ ఆఫీస్కి వస్తూ ఉంటారు, వాళ్ళకి బయట ఎండ లేకుండా వాళ్ళు కంఫర్టబుల్గా ఇక్కడ ఈ బిల్డింగ్లో లోపల కూర్చోవచ్చు. అదేవిధంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేటప్పుడు కూడా మీడియా వాళ్ళకి కూడా ఈ సౌకర్యం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంతకుముందు ఈ పిటిషనర్స్ ఎవరైతే వచ్చేవారు వాళ్ళు బయట ఉండి ఎండలో ఉండేవారు, లాంగ్ అవర్స్ బయట వెయిట్ చేసేవారు. సో అది లేకుండా ఇప్పుడు అందరికీ కూడా ఈ మంచి ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ గారు, అదేవిధంగా విఐటి ఏపీ. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ కన్స్ట్రక్టింగ్ దిస్ బిల్డింగ్. It will be very useful for the police department as well as for all the citizens of Guntur district, sir. So we thank you from the bottom of our hearts. సో ఈరోజు ఈ అంతా ఇనాగరేషన్ చేయడం చాలా సంతోషకరమైన విషయము. సో అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ we are able to do some help to the Guntur district police. We have a long connection with Andhra Pradesh. Of course, personally, I have more than 60 years of connection with Andhra Pradesh, even before it was formed. And 1967 onwards, I have very close connections because our speaker was from this area, Neelam Sanjeev Reddy. Our home minister was from this area, Mr. Brahmanand Reddy. And from this place, Guntur, we had a popular minister called Raghuramaiah, Kotta Raghuramaiah, who was a minister for parliamentary affairs in Indira Gandhi government. So we have a very long connection.